హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్గా హెన్నా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. యాక్చువల్గా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మరియు పొల్యూషన్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్ అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అందరూ ఇప్పుడు మెయిన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఈ వైట్ హెయిర్. సో పెద్దలకే కాకుండా చిన్నపిల్లలకి సైతం హెయిర్ అనేది వైట్గా మారిపోతుంది. సో మనం ఆ వైట్ హెయిర్కి పోగొట్టుకోవడానికి చాలా హెన్నా పౌడర్స్, అదేవిధంగా హెయిర్ కలర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. వాటిలో కెమికల్స్ వల్ల మన హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఇంట్లోనే హెన్నా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దామండి. ఈ హెన్నా మనకి హెయిర్ గ్రోత్తో పాటు కలర్ చేంజింగ్ కూడా యూజ్ అవుతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కెటిల్ని అయితే పెట్టుకొని మనం టీ పెట్టుకునే ముందు డికాక్షన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా డికాక్షన్ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో మనం టీ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా 10 మినిట్స్ వరకు ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి డికాక్షన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ డికాక్షన్ అనేది మనకి ఈ హెయిర్ ప్యాక్లో కలర్ చేంజింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ అయితే కాసేపు ఈ డికాక్షన్ని చల్లారనిచ్చుకోవాలండి. తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మొత్తం టీ పౌడర్ అంతా లేకుండా ఈ విధంగా వాటర్ ఒక్కటే మనం తీసుకోవాలండి. ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ డికాక్షన్ వాటర్ని. ఇప్పుడైతే మనం హెన్నా ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక ఎంటీ బౌల్ని అయితే తీసుకోవాలి. సో ఈ డికాక్షన్ వాటర్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక ఎంటీ బౌల్ని అయితే తీసుకొని ఇక్కడ నేనైతే అనూస్ హెన్నా పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇది 100% న్యాచురల్ అండి. ఎటువంటి కెమికల్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. నేనైతే యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ హెన్నా పౌడర్ని మనం వీక్లీ ట్వైస్ పెట్టుకుంటే మీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నా హెయిర్కి తగ్గట్లుగా నేను పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి. మీ హెయిర్కి ఎంత సరిపోతుందో మీరైతే ఆ పౌడర్ని అయితే ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. సో ఈ హెన్నా అనేది స్లోగా రిజల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడైతే డికాక్షన్ వాటర్ని మనం ఈ పౌడర్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అనేది కొంచెం కొంచెంగానే యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది జారుగా అయిపోతే కనుక మనకి హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మొత్తం కూడా మనకి కారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఈ కన్సిస్టెన్సీ అనేది ఒక పేస్ట్ లాగా ఉండే విధంగా అయితే మనం థిక్ పేస్ట్ లాగా ఉండే విధంగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో ఇది ముందుగానే ఈ విధంగా థిక్గా కలుపుకుంటే తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే మన హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే విస్కర్ హెల్ప్తో మంచిగా ఎటువంటి ఉండలవి లేకుండా సాఫ్ట్గా ఈ పౌడర్ని అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలండి. డికాక్షన్ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే చక్కగా ఈ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేసేయాలండి. చక్కగా హెన్నా అనేది మంచిగా మనకి నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఈ విధంగా అయితే మనకి హెన్నా అనేది రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనం ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకుంటామో హెయిర్కి అప్లై చేసుకునే ముందు మనం ఒక 3 ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అవి కర్డ్, ఎగ్, లెమన్ అండి. కర్డ్ వచ్చేసి మనకి కర్డ్ అనేది చాలా డాండ్రఫ్ అనేది ఏం లేకుండా మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు కర్డ్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ మొత్తం కూడా సాఫ్ట్గా కన్సిస్టెన్సీ అనేది చక్కగా మనకి క్రీమీ టెక్స్చర్లో ఉండే విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్, లెమన్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి.
ఇక్కడ ఒక ఎగ్ అయితే సరిపోతుంది మన హెయిర్కి. ఈ హెన్నా పౌడర్ యూస్ చేయడం వల్ల ఫస్ట్ అయితే హెయిర్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అయితే చేంజ్ అయ్యి తర్వాత మనకి బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుందండి. ఓన్లీ కలర్ చేంజింగే కాకుండా మనకి మంచి కండిషనర్గా, అదేవిధంగా హెయిర్ గ్రోత్కి కూడా ఈ హెన్నా పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్ని చూపిస్తున్నాను కదా నేను. ఈ ఎగ్ మనం ఫుల్ ఎగ్ తీసుకోవచ్చు, లేకపోతే మనం ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ లెమన్ యూస్ చేయడం వల్ల మనకి స్కాల్ఫ్లో ఎటువంటి దురద ఇన్ఫెక్షన్ లేకుండా ఈ లెమన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్ వైట్ని అయితే ఒక చిన్న బౌల్లో కలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఓన్లీ వైట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు కావాల్సితే ఎల్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ వైట్ యాడ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా చేంజ్ అయిపోతుందండి. మీరు అప్లై చేసిన వెంటనే అయితే చేంజ్ చక్కగా అబ్జర్వ్ చేసేయచ్చు. ఈ ఎగ్ వైట్ యాడ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా షైనీగా మారిపోతుందండి. నెక్స్ట్ ఒక్కసారికే మనం ఈ ఎగ్ వల్ల వచ్చే చేంజెస్ని అయితే గమనించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న లెమన్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకొని గింజలు అవి తీసేసి లెమన్ జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చిన్న లెమన్ తీసుకున్నాను నేను కనుక మొత్తం ఫుల్ లెమన్ని నేను వేసేస్తున్నాను. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా హెన్నాని అయితే మిక్స్ చేసుకున్నట్లయితే అది మన హెయిర్ మీద మంచిగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా సరే హెన్నా ప్రిపరేషను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఎటువంటి బ్యూటీ పార్లర్కి ఏమీ వెళ్ళాల్సిన అవసరమే లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే హెన్నా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసే కలర్స్ బయట ప్యాకెట్స్ అయితే చాలా దొరుకుతాయి కదా, వాటి వల్ల మనకి హెయిర్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. ఈవెన్ కళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యి కళ్ళు కూడా కనిపించవండి ఇన్ ఫ్యూచర్లో. సో ఇక్కడ ఈ హెన్నా పౌడర్ అయితే మన హెయిర్ గ్రోత్తో పాటుగా కలర్ చేంజింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చక్కగా హెన్నా పౌడర్ని అయితే మిక్స్ చేసుకొని స్కాల్ప్ మొత్తం కూడా ఒక ప్యాక్ లాగా మనకి అప్లై చేసేసుకొని ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ వరకు మనం డ్రై చేసుకొని తర్వాత షాంపూ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఈ హెన్నా పౌడర్ అనేది నేను అనూస్ హెన్నా పౌడర్ తీసుకున్నాను. మీరు కూడా న్యాచురల్ హెన్నా పౌడర్ ఏదైనా కానీ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. చూసుకొని 100% న్యాచురల్గా ఉన్నటువంటి పౌడర్ని అయితే తీసుకోండి. ఇక్కడ ఈ హెన్నానైతే ఈ విధంగా మిక్స్ చేసి ప్రతి ఒక్కరూ కూడా మీ హెయిర్కి అప్లై చేసి వీక్లీ 2 అన్నా అప్లై చేసి ఒక 1 month వరకు యూస్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.